హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు వాయిస్ ఓవర్ అయితే మా వారు ఇస్తానన్నారండి. హాయ్ ఫ్రెండ్స్, ఇది జీమడి తోట అండి. మా అమ్మమ్మ గారు ఉంటే ఊరు వెళ్ళామండి. మొత్తం దారిలోని పెద్ద ఆయన్ని అడిగామండి కాయలు కోసమని. ఆయన పాపం కోసి ఇచ్చాడండి ఎండనే. ఈ కాయలన్నీ మాకు కవర్ నిండా కోసి ఇచ్చాడండి. ఈ కాయలు అంటే చాలా ఇష్టం అండి. ఈ కాయలు తినాలని పెంచి బండి ఆపి వెళ్ళి తెచ్చుకున్నామండి. ఈ కాయలు చీమడికాయలు అంటారండి. ఈ కాయలు నచ్చిన వాళ్ళు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ కాయలు అయితే ఇలా కొయ్యగానే మనకి ఇలా పట్టుకోగానే చేతిలోకి అయితే వచ్చేస్తున్నాయండి. ఈ కాయలు అయితే చిన్నప్పుడైతే మేము చాలా తినేసేవాళ్ళం. మా తాతయ్య గారు అయితే తెచ్చేవారు. నేనైతే గుర్తుకించుకుని చాలా తినేసేదానండి. మా తాతయ్య గారు చనిపోయాక ఇంకెవరో మాకు ఇవ్వడం కానీ మేము తినడం కానీ కొనుక్కోవడం కానీ జరగలేదండి. మళ్ళీ ఇదే మొదటిసారి. ఈ తాతయ్య గారు అయితే నేను లోపలికి వెళ్ళి భయపడతా వెళ్ళానండి. అడిగితే ఏమంటారా అని. అడగగానే పొద్దున్నే అయిపోయినాయి అమ్మా, మేము పొద్దున్నే పిక్కలన్నీ ఏరేసాము, కొన్ని బాగున్నాయేమో ఇంటికి పంపేసాను, మిగతా ఏమో బాగాలేదమ్మా, చెట్లునేమో కోస్తుందా అని తీసుకెళ్ళి ఆయనే కోసారండి దగ్గరుండి. నేను ఇంకా కోస్తానన్నారు. నేను చాలండి తాతయ్య గారు, సరిపోతాయి, మేము ఎక్కువ తినలేం కదా అన్నాను. తాతయ్య గారు అయితే చాలా మంచివారండి. తాతయ్య గారి కోసం మీరు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. ఆపలేదు బండి. కొత్త పిల్ల కొబ్బరి అంటే ఆవకాయ పచ్చడికి మీ ఫోన్ నెంబర్ ఏమన్నా ఉందా? ఫోన్ చేస్తాం. మాకేనా? సరే పంపుతానులేండి. లేకపోతే నేనైతే తెచ్చిన ఏ కాయని వదలలేదండి. నాకైతే చాలా ఇష్టం అని చెప్పాను కదా. సగం కవర్లో సగం కాయలు అయితే మా ఆడపడుచు గారికి ఇచ్చేసానండి. వాళ్ళ పిల్లలు వాళ్ళే తింటారని. మా ఇంట్లో అయితే నేను ఒకదాన్నే తింటానండి. మా ఆయనగారికి అయితే దగ్గు, మా పెద్ద పిల్లకి అయితే దగ్గండి. మా చిన్నపిల్ల అయితే నేను తిన్న బాబోయ్, నాకు చిరాకు బాబోయ్ అన్నదండి. దానికి తెలియక ఇందులో ఉన్న టేస్టు. కానీ నేనైతే తెచ్చుకున్న ఏ కాయ వదలకుండా తినేసానండి. మొత్తం శుభ్రం. ముందైతే కళ్ళుప్పు వేసుకుని తిన్నానండి. కళ్ళుప్పు వేసుకు తింటారండి. కళ్ళుప్పు వేసుకు తిన్నాను. నాకైతే అలా నచ్చలేదండి. నాకు చూడండి, జ్యూసీగా జ్యూస్ కారిపోతుంది అందులోని. ఎంత నీరంతా రసం అంతా కారిపోతుంది చూడండి. చాలా బాగున్నాయండి. ప్రతి కాయ తినేసానండి నేను. నాకు చాలా ఇష్టం ఈ కాయలు అయితే. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ అండి.